గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు టాపిక్ భారతీయ సమాజ లక్షణాలు. ఇది మనకి తెలంగాణ గ్రూప్ 1లో ఫస్ట్ టాపిక్. దీనిలోంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మనకు అదృష్టం బాగుంటే ఇదే క్వశ్చన్ కూడా రావచ్చు. భారతీయ సమాజ లక్షణాలని వివరించండి. భారతీయ సమాజ లక్షణాల్లో భారతీయ సమాజ లక్షణాలు మొట్టమొదటిది భౌగోళిక వైవిధ్యం. ఫస్ట్ వన్ భౌగోళిక వైవిధ్యం. ఈ భౌగోళిక వైవిధ్యం గురించి చెప్పుకునే ముందు ఈ భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? భరతుడు పరిపాలించాడు కాబట్టి దీన్ని భారతదేశం అని అన్నారు. ఇంకొకటి వచ్చేసి ఇండస్ ఈ సింధు నది ప్రవహించింది కాబట్టి ఈ సింధు కాస్త హిందూ దేశం కింద మారింది. అదేవిధంగా ఇండస్ సివిలైజేషన్ అంతా కూడా మన భారతదేశంలో మనం వచ్చింది కాబట్టి దీన్ని ఇండియా అని కూడా చెప్పుకున్నారు. సరే, మొట్టమొదటిది భౌగోళిక వైవిధ్యం. భౌగోళిక వైవిధ్యం అంటే ఏంటంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం. అంటే మూడు వైపుల సముద్రం, ఒకవైపు భూభాగం, ద్వీపకల్పానికి ఈ లక్షణం. ఇంతకుముందు దీన్ని జంబూక ద్వీపం అనేవాళ్ళు. భారతదేశాన్ని జంబూక ద్వీపం అనేవాళ్ళు. అంటే నాలుగు వైపులా నీళ్లు ఉన్నాయి. అంటే హిమాలయ పర్వతాలు ఉండవలసిన స్థలంలో వాటరు ఉండేది ఒకప్పుడు, అందువల్ల దాన్ని జంబూక ద్వీపం అన్నారు. ఇప్పుడు ఇది ద్వీపకల్పం. ఈ భారతదేశానికి ఒక ఉపఖండంలో ఉన్నటువంటి అన్ని రకాల శీతోష్ణ స్థితులు దీనిలో మనకి కనపడతాయి. అందుకే ఇది మన భారతదేశం భౌగోళిక పరంగా వైవిధ్యాన్ని కలిగి ఉంది. హిమాలయ పర్వతాల తర్వాత నీకు గంగా సింధు మైదానం తర్వాత వింధ్యా సాత్పురా పర్వతాలు, ఆ తర్వాత దక్కన్ పీఠభూమి తూర్పు పడమరలు వచ్చేసి తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం, దెన్ తూర్పు కనుమలు, పడమర కనుమలు. ఈశాన్య రాష్ట్రాల వైపు పోతే 7 సిస్టర్స్ ఉన్నాయి, అస్సాం, మేఘాలయ, మణిపూర్, ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు వర్షపాతం ఉంటుంది. సంవత్సరానికి 365 రోజులుంటే 365 రోజుల్లో కూడా వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా రాజస్థాన్కి వచ్చేటప్పటికి ఎడారి ప్రాంతం కాబట్టి శీతోష్ణ స్థితుల పరంగా కానీ, తర్వాత భౌగోళిక పరంగా కానీ, మత పరంగా కానీ, సంస్కృతి పరంగా కూడా. సంస్కృతి ఒక్కొక్క దగ్గర భిన్న సంస్కృతులు మన భారతదేశంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో వచ్చేసి రామ మందిరాలు, దక్షిణ భారతదేశంలో రామ మందిరాలు ఎక్కువగా, ఎక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా రామ మందిరం ఉంటుంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో వెళ్తే రాధాకృష్ణుల మందిరం ఉంటుంది. కాబట్టి సంస్కృతి పరంగా, మత పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, భౌగోళికంగా ఇట్లా అన్ని రకాలుగా కూడా మన భారతదేశం ఒక విశిష్టతని సంతరించుకుంది అనమాట. అందువల్లనే భౌగోళిక పరంగా ఇది వైవిధ్యం కలిగి ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ భూసారం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. భారతదేశంలో మనకి ఇక ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే 2 రకాల ఋతుపవనాల ద్వారా మనకి వర్షపాతం వస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. మొట్టమొదటి జూన్లో నైరుతి ఋతుపవనాలతో మనకి వర్షం ప్రారంభమవుతుంది. అది ఆ వర్షపాతం క్రమేణా నవంబర్కి వచ్చేటప్పటికే వాగిపోయి ఈశాన్య ఋతుపవనాలు మొదలవుతాయి. ఈశాన్య ఋతుపవనాలు మనకి నవంబర్, డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం పడుతుంది. ఇట్లా వర్షపాతంలో తేడా ఉంది, అదేవిధంగా ఉష్ణోగ్రతల్లో తేడా ఉంది. ఇట్లా ఉష్ణోగ్రత, వర్షపాతం వీటిలన్నిటిల్లో తేడా ఉన్నందువల్ల భూసారంలో కూడా దీనికి తేడా వస్తుంది. ఈ జీవన వైవిధ్యం ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో మనం అన్నం తింటాము, రైసు, ఇంకొక దగ్గర చపాతీ తింటారు, నార్త్ వైపు పోతే ఉదయాన్నే జిలేబీ తింటారు. ఇట్లా ఆహార విషయంలో కానివ్వండి, వేషధారణలో కానివ్వండి, ఆ తర్వాత పండుగలు జరుపుకునేటువంటి వాటిల్లో కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా మనకి వైవిధ్యం కనపడుతుంది. నెక్స్ట్ రెండవ లక్షణం వచ్చేసి గ్రామీణ జీవితం. గ్రామీణ
జీవితం. గాంధీ మహాత్ముడు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంప్రదాయాలకి విలువలకి వీటికి కట్టుబడి ఉంటాం. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనకి పరస్పర చర్యలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రాథమిక సమూహాల్లో పరస్పర చర్యలు ఏ విధంగా జరుగుతాయో, ప్రాథమిక సమూహాలు ఇన్ ద సెన్స్ కుటుంబం, ఆటల జట్టు, ఇవన్నీ కూడా ప్రాథమిక సమూహాలు. ఈ ప్రాథమిక సమూహాల్లో ఏ విధంగా అయితే ఫీలింగ్ మనము అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రామీణ జీవితం భారతదేశానికి 2వ లక్షణం కింద చెప్పుకోవచ్చు. మనమంతా కూడా సంప్రదాయాలకి విలువలకి కట్టుబడి ఉంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారము 72% మంది గ్రామాలలో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం 72% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు అన్నమాట. ఎన్ని గ్రామాలు అంటే 5.76 లక్షల గ్రామాలు మన దేశంలో ఇంచుమించు ఉన్నాయి. 65% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అందువల్లనే ఈ గ్రామీణ జీవితం మన భారతదేశానికి ప్రాథమిక లక్షణం కింద చెప్పుకోవచ్చు. అందుకనే మన గవర్నమెంట్ కూడా IRDP డ్వాక్రా NREP ఈ ప్రోగ్రాములన్నీ పెట్టి పనికి ఆహార పథకం ఇట్లా పెట్టి గ్రామాలని పైకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెళుతూ ఉందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. కారణం ఏంటంటే ఈ నగరీకరణ ప్రభావం వల్ల గ్రామాల్లో కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి కుటుంబాలు నగరాలకి, గ్రామాల్లో ఉన్నటువంటి సమిష్టి కుటుంబాలు కొన్ని కొడుకు కోడలు వీళ్ళందరూ కూడా నగరాలకు వెళ్ళి అక్కడ వెస్ట్ కుటుంబాలని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సంపాదించి వీళ్ళకి ధనాన్ని పంపిస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామీణ జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఓకే, మూడవ లక్షణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ. మన భారతదేశంలో 3000 కులాలు ఉన్నాయి. ఈ కుల వ్యవస్థ ఎట్లొచ్చిందా అంటే చాతుర్వర్ణ వ్యవస్థ నుంచి ఈ కుల వ్యవస్థ వచ్చింది. వర్ణ వ్యవస్థ అంటే రంగు. తెల్ల రంగులో ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు, ఎరుపు రంగులో ఉండేటువంటి వాడు క్షత్రియుడు, పసుపు రంగులో ఉండేటువంటి వాడు వైశ్యుడు, నలుపు రంగులో ఉండేటువంటి వాడు శూద్రుడు. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థ నుంచి మనకి ఈ కుల వ్యవస్థ రావటం జరిగిందనమాట. కాబట్టి కుల వ్యవస్థలో 3000 కులాలు ఉన్నాయి. ఇంకా దానిలో కూడా ఉపకులాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కుల వ్యవస్థ ఏ విధంగా ఉందంటే డామినెంట్ క్యాస్ట్. మామూలుగా అయితే తల నుంచి బ్రాహ్మణులు, చేతుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు, తర్వాత పంచమ వర్ణాలు, ఇట్లంతా చెప్పుకుంటా వచ్చాం. కానీ ఇప్పుడు సొసైటీలో డామినెంట్ క్యాస్ట్ అంటే బ్రాహ్మణులే కాదు, ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళది అక్కడ ప్రాబల్యం ఉంటుందన్నమాట. డామినెంట్ క్యాస్ట్ మీన్స్ ప్రాబల్య కులాలని చెప్పుకోవచ్చు. సరే, ఈ కుల వ్యవస్థ యొక్క లక్షణాలు కొన్ని చెప్పుకుంటాం. కుల వ్యవస్థ లక్షణాల్లో మొట్టమొదటిది అంతర్వివాహ సమూహం. ఇక్కడ ఏ కులంలో వాళ్ళు ఆ కులంలో వాళ్ళను మాత్రమే వివాహం చేసుకుంటారు. నెక్స్ట్, కులాల అంతస్తు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అంతస్తు ఉంటుంది. అంటే ఈ స్థరీకరణలో భాగంగా, స్ట్రాటిఫికేషన్లో భాగంగా
కుల ప్రాతిపదికన సమాజంలో అంతస్తులు నిర్ణయింపబడతాయి. నెక్స్ట్ ఈ అంతస్తుల్లో కూడా క్రమశ్రేణి ఉంటుంది. అంతస్తుల్లో క్రమశ్రేణి ఉంటుంది. నెక్స్ట్ కుల వృత్తి ప్రత్యేకం. వీళ్ళు ఒక కుల వృత్తిలో నుంచి ఇంకొక కుల వృత్తిలోకి మారేదానికి అవకాశం లేదు. వీళ్ళు ఒక కులంలో జన్మిస్తే వాళ్ళు చనిపోయే వరకు అదే వృత్తిని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కుల వ్యవస్థలో మొట్టమొదటిది అంతర్వివాహ సమూహం. అంతర్వివాహ సమూహం అంటే ఏ కులంలో ఉండేవాళ్ళు ఆ కులంలో వాళ్ళని మాత్రమే వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ కులాల అంతస్తు. మనం స్థరీకరణ కానీ తీసుకున్నామంటే, స్ట్రాటిఫికేషన్ తీసుకున్నామంటే, ఒక్కొక్క సమాజంలో ఈ కుల ప్రాతిపదికన స్థరీకరణ జరిగి ఉంటుంది అనమాట. ఆ క్రమశ్రేణి అంతస్తు వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వృత్తి ప్రత్యేకీకరణ ఆర్ ప్రత్యేకం. వృత్తి ప్రత్యేకీకరణ అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల వృత్తి ఉంటుంది. వాళ్ళు చనిపోయే వరకు ఆ కుల వృత్తులోనే ఉండాలి, కానీ వేరే కులానికి మారేదానికి వాళ్ళకి అవకాశం లేదు. నెక్స్ట్ నాలుగోది శుచి అశుచి. దీనిలో బ్రాహ్మణులు పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసే ఆ వృత్తుల వాళ్ళని శుచికరమైనటువంటి వృత్తులు చేస్తున్నారని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే తోళ్ళని వీటిని శుభ్రపరిచి చెప్పులు కుట్టడం ఇవన్నీ కూడా అశుచికి సంబంధించినటువంటి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి శుచి అశుచి. నెక్స్ట్ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఉప సంస్కృతి ఉంటుంది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఉప సంస్కృతి ఉంటుంది అనమాట. ఈ విధంగా కులం యొక్క లక్షణాలని చెప్పుకుంటాం. మొదటిది భౌగోళిక వైవిధ్యం, రెండవది గ్రామీణ జీవితం, మూడవది కుల వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ 4 సమిష్టి కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం. ఈ సమిష్టి కుటుంబం మన భారతదేశంలో ఎందుకు వేళ్ళూనుకొని ఇన్ని రోజులు ఉందయ్యా అంటే దానికి కారణం గ్రామీణ జీవితం. గ్రామీణ జీవితానికి మనకి ఇతర దేశాలతో చూసుకుంటే ఒక్కొక్క దేశంలో వాళ్ళకి ఒక్కొక్కరికి 200 ఎకరాలు 300 ఎకరాలు సాగు చేసుకునేదానికి వ్యవసాయ భూములు ఉంటాయి. బట్ మన పరిస్థితికి వస్తే ఒక్కొక్కరికి 1.5-2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండేదానికి లేదు. కాబట్టి ఈ 1.5-2 ఎకరాలు చేసుకునేదానికి మళ్ళా కూలి వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకునే బదులు ఈ కుటుంబంలో 3-4 తరాల వాళ్ళు ఒకే దగ్గర కలిసి జీవిస్తుంటారు. ఈ 3-4 తరాల వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ వ్యవసాయ పనులన్నీ కుటుంబమే చేసుకోవటం జరుగుతుందన్నమాట. అందువల్ల మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు కూడా ఈ ఉమ్మడి కుటుంబం ఉండేదానికి ప్రధాన కారణం. తర్వాత జరిగిన పరిస్థితుల్లో పారిశ్రామికీకరణ, పాశ్చాత్యీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, ఆధునిక విద్య, ఈ రవాణా సౌకర్యాలు పెరిగిపోవటం, భావ ప్రసారాలు పెరిగిపోవటం, నెక్స్ట్ స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించటం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రావటం, వ్యక్తికి స్వేచ్ఛ లభించటం, ఇవన్నీ కారణాల వల్ల నెమ్మదిగా ఉమ్మడి కుటుంబం కాస్త అంతరించిపోవటం జరిగింది. ఇది మనకి ప్రధానంగా 4 లక్షణాలు. 4 లక్షణాల్లో మొట్టమొదటిది భౌగోళిక వైవిధ్యం, రెండవది వచ్చేసి గ్రామీణ జీవితం, మూడవది వచ్చేసి కుల వ్యవస్థ, నాలుగవది వచ్చేసి సమిష్టి కుటుంబం. ఈ ప్రధానంగా తర్వాత భారతీయ లక్షణాల్లో ప్రధానమైనవి భారతీయ సమాజ సంయోజనం. సంయోజనం అంటే కలయిక. దీనిలో మొట్టమొదటిది జాతిపర సంయోజనం, 2 భాషాపర సంయోజనం, 3
మతపర సంయోజనం, సంస్కృతిపర సంయోజనం. 4 రకాలైనటువంటి సంయోజనాలు మన భారతదేశంలో ఉన్నాయి. మొట్టమొదటిది జాతిపర సంయోజనం, భాషాపర సంయోజనం, మతపర సంయోజనం, సంస్కృతిపర సంయోజనం. దీనిలో మొదట జాతిపర సంయోజనం గురించి చెప్పుకుంటాం. ఈ జాతిపర సంయోజనంలో బిఎస్ గుహ ఈయన 6 రకాల జాతులని మన భారతదేశంలో ఉన్నాయని విభజించాడు. ఆరు రకాల జాతులు మన భారతీయ సమాజంలో ఉన్నాయని చెప్పాడు. దానిలో మొట్టమొదటిది నీగ్రిటో, 2 ప్రోటోఆస్ట్రలాయిడ్, మెడిటేరియన్, 4 మంగోలాయిడ్, 5 వెస్ట్రన్ బ్రాకీసెఫాలిక్, 6 నార్డిక్ ఆరియన్స్. నిగ్రిటోలు, ప్రోటోఆస్ట్రలాయిడ్స్, మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, వెస్ట్రన్ బ్రాకీసెఫాలిక్స్ అండ్ నార్డిక్ ఆరియన్స్. వీరు ఈ 6 జాతుల వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. అసలు జాతి అంటే ఏంది? జాతి అంటే ఒకే శారీరక లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక సమూహాన్ని ఒక జాతి అని అంటారు. శారీరక లక్షణాలు ఒకే విధంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ రకంగా ఒకే శారీరక లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు 6 రకాల జాతుల వాళ్ళు మన భారతదేశంలో నివసిస్తున్నారనేసి బిఎస్ గుహ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. నీగ్రిటోలు ఒకప్పుడు ఉండేవాళ్ళు, వీళ్ళు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ నీగ్రిటో జాతి అంతరించిపోయింది. నెక్స్ట్ మన భారతదేశంలో ప్రోటోఆస్ట్రలాయిడ్, వీళ్ళు భారతదేశం అంతా కూడా వ్యాపించి ఉన్నారు, ప్రోటోఆస్ట్రలాయిడ్స్. దెన్ మెడిటేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ద్రవిడియన్స్. మెడిటేరియన్స్ అంటే మన ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని మెడిటేరియన్స్ అంటారనమాట. నెక్స్ట్ మంగోలాయిడ్. ఈ మంగోలాయిడ్ జాతి ప్రజలు ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్, అస్సాం ఆ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీళ్ళకి ఒకటే ఒక గుర్తు, మంగోలాయిడ్ వాళ్ళకి ఎపికాంతిక్ ముడత. ఎపికాంతిక్ ముడత అంటే కన్ను దగ్గర 2 చీలికల్లాగా ఉంటాయన్నమాట. దాన్నే ఎపికాంతిక్ ముడత అంటారు. నెక్స్ట్ వెస్ట్రన్ బ్రాకీసెఫాలిక్స్. వీళ్ళు ఉత్తర పశ్చిమ భారతదేశంలో, వెస్ట్రన్ బ్రాకీసెఫాలిక్స్ ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉన్నారు. వీళ్ళు ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఈ వెస్ట్రన్ బ్రాకీసెఫాలిక్స్ ఉన్నారు. నెక్స్ట్ నార్డిక్ ఆరియన్స్ అంటే హిట్లర్ వంశస్థులు. గోబిన్యు సిద్ధాంతం ప్రకారం అందరికంటే కూడా ఆర్యులు గొప్పవాళ్ళు ఆయన చెప్పింది. ఈ ఆర్యుల్లో కూడా నార్డిక్ ఆరియన్స్ సుపీరియర్. ఈ రచనలు చదివేటప్పటికి హిట్లర్కి బాగా ఉద్రేకం పెరిగిపోయి 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా మీదకి దండయాత్రకి వెళ్ళాడు. అక్కడికి వాళ్ళు జర్మనీ బాగా దెబ్బతినిందనమాట. కాబట్టి ఈ నార్డిక్ ఆరియన్స్ అనే వాళ్ళు మన భారతదేశంలో 6వ జాతి కింద చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళు 6 మంది కూడా మన భారతదేశంలో ఉన్నారనేసి బిఎస్ గుహ యొక్క విశ్లేషణ మనం చెప్పుకుంటాం. ఇది జాతిపర సంయోజనం. అంటే జాతిపర సంయోజనం తర్వాత భాషాపర సంయోజనంలో మొత్తం మన భారతదేశంలో 5 రకాల మాండలికాల భాషలు మాట్లాడతారని చెప్పుకొని వచ్చారు. వాటిల్లో భాషాపర సంయోజనంలో మొట్టమొదటిది ఆస్ట్రిక్ భాష
కుటుంబం. ఆస్ట్రిక్ భాషా కుటుంబం వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే ఈశాన్య రాష్ట్రాల్లో సంతాల్సు, భిల్సు, ముండాస్ వీళ్ళు ఈ ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. ఈ ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలో ఎక్కువ మంది భారతదేశంలో ఈ భాషను మాట్లాడేటువంటి వాళ్ళే ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలో ఉన్నారు. వీళ్ళు ఎవరా అంటే హిందీ చెప్పుకోవచ్చు, గుజరాతీ చెప్పుకోవచ్చు, పంజాబీ చెప్పుకోవచ్చు, మరాఠీ చెప్పుకోవచ్చు, ఈ విధంగా రాజస్థానీ చెప్పుకోవచ్చు. ఈ భాషలన్నీ మాట్లాడే వాళ్ళని ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటారు. నెక్స్ట్ ద్రావిడ భాష కుటుంబం. ద్రావిడ భాషా కుటుంబం. ఈ ద్రావిడ భాషా కుటుంబం అంటే మనమంతా ద్రవిడియన్స్. వీళ్ళు ఈశాన్య రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. దీనికి ఒక కథగా అని చెప్పుకుంటే, రాముడు ఎక్కడ ఉన్నాడు? అయోధ్యలో ఉన్నాడు. రాముడు ఆర్యుడు. అతను సీతను వెతుక్కుంటూ దండకారణ్యంలోకి వచ్చాడు. దండకారణ్యం ఇన్ ద సెన్స్ ద్రవిడియన్ భూములు అనమాట, ద్రావిడ భూములు అనమాట. ఈ దండకారణ్యం వచ్చి అక్కడి నుంచి వీళ్ళ సహాయంతో రావణాసురుణ్ణి జయించడం జరిగింది. తర్వాత ఈ ఆర్యుల్లో కొంతమంది ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అట్లా ఈ ద్రావిడ కుటుంబం అనేది, ద్రావిడ భాషా కుటుంబం అనేటువంటిది డెవలప్ అవటం జరిగింది. నెక్స్ట్ 4వది వచ్చేసి సైనో టిబెటియన్ కుటుంబం. సైనో టిబెటియన్ కుటుంబం. ఈ టిబెట్ ఈ రాష్ట్రాలంతా కూడా ఈ భాషని మాట్లాడతారు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి యూరోపియన్ భాషా కుటుంబం. యూరోపియన్ భాషా కుటుంబం అంటే గోవా, పాండిచ్చేరి ఈ ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తున్నారు. కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి వాళ్ళ దేశానికి స్వాతంత్రం మనకిచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళది యూరోపియన్ భాషా కుటుంబం. కాబట్టి టోటల్గా 5 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. భాషాపర సంయోజనం. భాషాపర సంయోజనంలో ఈ అన్ని రకాల భాషలు మన భారతదేశంలో మాట్లాడటం జరుగుతుంది. మొట్టమొదటిది ఆస్ట్రిక్ భాషా కుటుంబం, రెండవది ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, 3 ద్రావిడ భాషా కుటుంబం, నెక్స్ట్ 4 సైనో టిబెటియన్ కుటుంబం, 5 యూరోపియన్ భాషా కుటుంబం. భారతీయ సమాజ లక్షణాల్లో జాతిపర సంయోజనాన్ని చెప్పుకున్నాము, భాషాపర సంయోజనం చెప్పుకున్నాము. ఇప్పుడు మతపర సంయోజనం. మతపర సంయోజనం. మన భారతదేశంలో విభిన్న రకాల మతస్థులు ఉన్నారు. స్టాటిస్టికల్ ప్రకారం 82% మంది హిందువులుంటే 11% మంది ముస్లింలు ఉన్నారు, 3% క్రైస్తవులు ఉన్నారు. 82, 11, 93, 93, 3, 96. ఇంకా 4% మిగిలిన మతస్థుల వాళ్ళందరూ కూడా మన దేశంలో నివసిస్తూ ఉన్నారు. అందువల్ల మతపర సంయోజనం. మొట్టమొదట హిందూ ఎంతసేపటికి ఏం చెప్తాడు? కర్మ సిద్ధాంతం. ఏదన్నా జరిగిందంటే అంతా నా కర్మ అనుకుంటాడు. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా హిందువు నమ్ముతాడు. అదేవిధంగా పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు. పురుషార్థాలు అంటే అవి 4: ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మబద్ధంగా నివసించటం, ధర్మబద్ధంగా సంపాదించటం, సంపాదించినటువంటి దాన్ని ధర్మబద్ధంగా ఖర్చు చేయటం, నీ కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటే నీకు మోక్షం లభిస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. ఇది హిందువు నమ్మేటువంటి ఒక సిద్ధాంతం. నెక్స్ట్ ఆశ్రమ ధర్మాలు. ఆశ్రమ ధర్మాలంటే 4 రకాలైనటువంటి ఆశ్రమాల గుండా హిందూ జీవనం ప్రయాణం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం,
గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ఈయన పంచమహాయజ్ఞాల్ని నిర్వర్తించాలి. ఈ పంచమహాయజ్ఞాల్ని నిర్వర్తించినందువల్ల ఇతనికి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఇతను ఏం చేయాలి? ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు, పురుషార్థాలను పాటిస్తాడు, ఆశ్రమాల గుండా ఈయన ప్రయాణం సాగుతుంది. అదేవిధంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని ఇతను ఎక్కువగా నమ్ముతాడు. ఈ జన్మలో పుణ్యం చేస్తే మరు జన్మలో ఇంతకంటే మంచి జన్మ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే జీవిస్తాడు. కాబట్టి పాప పుణ్యాలను ఇతను పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి ఇతను వ్యక్తి నడవడిక, బాధ్యత ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. అదేవిధంగా ఇస్లాం మతం, వీళ్ళు ఇస్లాం మతస్థులకి రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం, జకాత్ దానం చేయటం, అల్లాని 5 సార్లు నమాజు చేయటం, రోజుకి 5 మార్లు నమాజు చేయటం, అదేవిధంగా జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్రని సందర్శించటం. ఇది వీళ్ళ మతం చెప్పేటువంటి సిద్ధాంతం. నెక్స్ట్ క్రైస్తవ మతానికి వస్తే బైబిల్, వీళ్ళ మత గ్రంథం బైబిల్. వీళ్ళు ఏం చెప్తారంటే పాత సిద్ధాంతాలు, కొత్త సిద్ధాంతాలు, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు, దేవుని 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. ఈ 10 ఆజ్ఞల్ని వీళ్ళు తప్పకుండా పాటించాలి. అదేవిధంగా పాత నిబంధనలు వచ్చేసి జీసస్ చెప్పినటువంటివి, కొత్త నిబంధనలు వచ్చేసి జీసస్ శిష్యులు చెప్పినటువంటిది. దీన్ని వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే సోదర ప్రేమ. ఇది క్రైస్తవ మత సిద్ధాంతం. వీళ్ళ యొక్క మత గ్రంథం బైబిల్. అదేవిధంగా సిక్కు మతస్థులు గురు గ్రంథ సాహెబ్, ఇది సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథం అన్నమాట. నెక్స్ట్ బౌద్ధ మతం, అహింస పరమోధర్మ అనేది బుద్ధుడి యొక్క సిద్ధాంతం. సిక్కు, బౌద్ధ, జైన మతం. ఈ విధంగా అన్ని రకాల మతాలు కూడా మన భారతదేశంలో ఉంటాయి. కాబట్టి ఇది భారతీయ మతపర సంయోజనం. భారతీయ సంయోజనాల్లో జాతిపర సంయోజనం, భాషాపర సంయోజనం, మతపర సంయోజనమైంది. ఇప్పుడు సంస్కృతిపర సంయోజనం. సంస్కృతిపర సంయోజనంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు, పశ్చిమ. ఇక్కడ ఈ 4 ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ సంస్కృతులేంది, వాళ్ళ వేషభాషలేంది, వాళ్ళు ఏ పండుగలు చేసుకుంటారు, వీటిని గురించి మనం చర్చించుకుంటే అది సాంస్కృతిక పర సంయోజనం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ ఉత్తర భారతదేశాన్ని ఆర్యావర్తనం, హిందుస్థాన్, ఆర్యావర్తనం, హిందుస్థాన్ అని కూడా అంటారనమాట. ఈ ఉత్తర భారతదేశంలో ఏ విధంగా వీళ్ళు నివసిస్తుంటారు? వీళ్ళు యుద్ధ ప్రియులు, ఎక్కువగా యుద్ధాలు చేస్తుంటారు. మనకి పంజాబ్ అంటేనే మనకి మిలిటరీలో ఎక్కువ మంది సైనికులు ఎక్కడి నుంచి వచ్చి మిలిటరీలో జాయిన్ అవుతారంటే పంజాబ్ నుంచి వచ్చి జాయిన్ అవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు యుద్ధ ప్రియులు. నెక్స్ట్ వర్ణాశ్రమ ధర్మాల్ని ఎక్కువగా పాటిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఆశ్రమ ధర్మాలు ఇందాక చెప్పుకున్నాం కదా. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, దెన్ సన్యాసాశ్రమం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమము 8 సంవత్సరాలకి బ్రాహ్మణులు ఒకప్పుడు ఆశ్రమానికి వెళ్ళి గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకునేవాళ్ళు. 10 సంవత్సరాలకి క్షత్రియులు నేర్చుకునేవాళ్ళు. 12 సంవత్సరాలకి వెళ్ళి వైశ్యులు నేర్చుకునేవాళ్ళు. శూద్రుడికి అర్హత లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఉత్తర భారతదేశంలో ప్రజలు ఈ ఆశ్రమ ధర్మాల్ని తప్పకుండా పాటిస్తారు. ఈ ఆశ్రమ ధర్మాల్లో ముఖ్యమైనది గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో వీళ్ళు పంచమహాయజ్ఞాలు చేయాలి. ఈ పంచమహాయజ్ఞాలు బ్రహ్మకి
సమర్పించాలి, పితృదేవతలకి సమర్పించాలి. బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం, ఇట్లా ఈ పంచమహాయజ్ఞాల్ని వాళ్ళు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఈ ఉత్తర భారతదేశంలో నివసించేటి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు, పురుషార్థాలు, కర్మ, పునర్జన్మ ఈ సిద్ధాంతాలను వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు. నెక్స్ట్ సంగీతం, సాహిత్యం. ఇవి కూడా వీళ్ళకి సంగీత సాహిత్యాల్లో వీళ్ళు ఉద్దండుల కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి కూడా ఏంటంటే శిల్పకళా ప్రియులు. శిల్పకళా ప్రియులు ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇట్లా ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీళ్ళు పండగలు రామలీల, కృష్ణలీల, అదేవిధంగా వైశాలి పండగ, దీపావళి పండగ ఇవన్నీ వీళ్ళు బాగా ఘనంగా చేసుకుంటారు. ఇక్కడ ప్రపంచ వింతల్లో ముఖ్యమైనటువంటిది ఆగ్రా ఇక్కడ ఉంది. ఆగ్రా. నెక్స్ట్ హిందుస్థానీ కథక్ డాన్సుల్లో హిందుస్థానీ కథక్ నృత్యాలు ఇక్కడ చేస్తారు. కాబట్టి ఉత్తర భారతదేశంలో మనకి ఉన్నటువంటి దాన్ని ఆర్యావర్తనం అంటారు. హిందుస్థాన్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ జరిపేటువంటి పండగలు, వాళ్ళకి సంగీత సాహిత్యాల్లో మంచి ప్రవీణులు, యుద్ధ ప్రియులు, యుద్ధం బాగా ఎక్కువ మంది యుద్ధం అంటే ఇష్టపడతారు. ఇవన్నీ కూడా ఉత్తర భారతీయ సంస్కృతి కింద చెప్పుకునేటప్పుడు మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం కిందకి వస్తాయి. ఈ దక్షిణ భారతదేశంలో మనకి వీళ్ళ వేష భాషలు పంచగట్టడం వీళ్ళకి అలవాటు. తర్వాత చీరలు, ఇక్కడ కంచిపట్టు చీరలు ప్రసిద్ధి చెందినవి. తర్వాత వీళ్ళ గుళ్ళు కూడా ఇక్కడ శ్రీరంగం అనే టెంపుల్ ఉంది. ఏషియాలోనే ఎత్తైనటువంటి టెంపుల్ కింద దీన్ని చెప్పుకోవచ్చు. ఈ శ్రీరంగం, తర్వాత గురువాయూరు, కన్యాకుమారి, రామేశ్వరం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అన్నమాట. ఇక్కడ శంకరాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు వీళ్ళందరూ ఈ పడిపోతున్నటువంటి హిందూ మతాన్ని పైకి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు అనమాట. హిందూ మతం ఒక సమయంలో అవ్యవస్థీకృతం అయిపోతున్నది. అందరూ కూడా వేరే మతాలకి వెళ్ళిపోతున్నారు. అప్పట్లో వీళ్ళు తిరగదోడే ఉద్యమం అనే దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి మళ్ళా ఈ హిందూ మతాన్ని నిలబెట్టడం జరిగింది. వీళ్ళల్లో శంకరాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు వీళ్ళందరినీ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జరుపుకునేటువంటి పండుగలు శ్రీరామనవమి, దీపావళి ఇవన్నీ కూడా ఇక్కడ మనం జరుపుకుంటాం. ఇది దక్షిణ ప్రాంతం యొక్క సంస్కృతి. ఉత్తర భారతంలో ఉదయాన్నే జిలేబీ తింటే మనం ఇక్కడ చద్దన్నం తింటాం. ఇట్లా వేష భాషల్లో కానివ్వండి, ఆహార వ్యవహారాల్లో కానివ్వండి, ఇట్లా ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి పూర్తిగా భిన్నమైనటువంటి ఇది ఉంది. ఉత్తర ప్రాంతం, దక్షిణ భారతదేశం. ఇప్పుడు పశ్చిమ భారతదేశం గురించి చెప్పుకుంటాం. పశ్చిమ భారతదేశం వచ్చేసి మనకి మహారాష్ట్ర, గుజరాత్. మహారాష్ట్ర అనగానే మనకి ఛత్రపతి శివాజీ గుర్తుకొస్తాడు. గుజరాత్ పోర్బందర్లో మహాత్మా గాంధీ పుట్టినటువంటి స్థలం. ఎందరో మహానుభావులు ఈ పశ్చిమ ప్రాంతంలో మనకి ఉన్నారు. ముఖ్యమైనటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్. శివాజీ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఈ పశ్చిమ ప్రాంతంలో జన్మించినటువంటి వాళ్ళ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ద్వారకా, పండరీపురం, షిరిడి. ద్వారకా, పండరీపురం, షిరిడి, తర్వాత నాసిక్. తర్వాత ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శిల్ప కళాఖండాలు అజంతా, ఎల్లోరా. ఇది ఈ పశ్చిమ ప్రాంతంలో మనకి ఉన్నటువంటి వీళ్ళ సంస్కృతులు ఏందయ్యా అంటే, పశ్చిమ ప్రాంతంలో భక్త తుకారం కూడా చెప్పొచ్చు. ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో భక్త తుకారం
దయానంద సరస్వతి. దయానంద సరస్వతి, భక్త తుకారం, వీళ్ళందరూ ఈ దయానంద సరస్వతి చేసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటంటే హరిజనులకి యజ్ఞోపవీతం చేయించి వాళ్ళ యొక్క స్థానాన్ని అప్లిఫ్ట్ చేశాడు, ఉన్నత స్థానానికి చేర్చడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఈ దసరా పండుగని బాగా ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్ తూర్పు ప్రాంతం. తూర్పు ప్రాంతంలో సంస్కృతి ఏ విధంగా ఉంటుంది? తూర్పు ప్రాంతం అంటే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా. పశ్చిమ బెంగాల్లో మనకి చాలామంది దేశ నాయకులు వస్తారు. వివేకానంద, ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ. వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు. రామకృష్ణ పరమహంస కూడా గొప్ప కాళీ భక్తుడు అనమాట. ఈ మనకి కోల్కతాలో కాళీ దేవాలయం ఉంది. అదేవిధంగా వందే మాతరాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశాడు. ఒరిస్సాలో కోణార్క్ టెంపుల్ శిల్ప కళాఖండానికి ఇది ప్రసిద్ధి చెందినటువంటిది. కోణార్క్ ఇది 4 రకాలైనటువంటి సంయోజనాలు: జాతిపర సంయోజనం, భాషాపర సంయోజనం, మతపర సంయోజనం, సంస్కృతిపర సంయోజనం. ఇది ఇక్కడికి మనకి భారతీయ సమాజ లక్షణాలు. భారతీయ సమాజ లక్షణాల్లో మనం మొట్టమొదట భౌగోళిక వైవిధ్యం చెప్పుకున్నాం, ఆ తర్వాత గ్రామీణ జీవితం గురించి చెప్పుకున్నాం, కుల వ్యవస్థ గురించి చెప్పుకున్నాం, తర్వాత సమిష్టి కుటుంబం చెప్పుకున్నాం, తర్వాత ఈ సంయోజనం భారతీయ సమాజ సంయోజనం దగ్గరకు వచ్చేటప్పటికి మొట్టమొదటిది జాతిపర సంయోజనం, భాషాపర సంయోజనం, మతపర సంయోజనం, సంస్కృతిపర సంయోజనం. ఇన్ని లక్షణాలు మన భారతీయ సమాజానికి ఉన్నాయి. ఇది భారతీయ సమాజ లక్షణాలు. ఈ చాప్టర్లోనే ఈ భారతీయ సమాజ లక్షణాలని, ఈ లక్షణాలన్నీ చెప్పుకున్నాం కదా. లక్షణాలన్నీ మొట్టమొదటిది భౌగోళిక వైవిధ్యం, 2 గ్రామీణ జీవితం, 3 కుల వ్యవస్థ, 4 సమిష్టి కుటుంబం, 5 జాతిపర సంయోజనం, 6 భాషాపర సంయోజనం, 7 మతపర సంయోజనం, 8 సంస్కృతిపర సంయోజనం. ఇవి భారతీయ సమాజ లక్షణాలు. వీటిని బట్టే మనము భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ భౌగోళిక వైవిధ్యం ఉంది. ఇన్ని రకాల భౌగోళిక వైవిధ్యాలు ఉన్నప్పటికీ, అంటే శీతోష్ణ స్థితుల్లో కానివ్వండి, ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని దగ్గర పర్వతాలు ఉంటే, కొన్ని దగ్గర సముద్రం ఉంటే, కొన్ని దగ్గర నదులు ఉంటే, కొన్ని దగ్గర ఎడారి ఉంటే, ఈ విధంగా భౌగోళికంగా వైవిధ్యభరితంగా ఉన్నా కూడా మనమంతా భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కిందకు వచ్చేటప్పటికి మనలో అంతర్లీనంగా భారతీయులమనేటువంటి భావన ప్రవహిస్తూ ఉంటుంది, ఒక గంగా నదిలాగా. అదేవిధంగా గ్రామీణ జీవితం, గ్రామాలు ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ జీవన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి గ్రామీణ జీవితాన్ని చూసుకున్న కుల వ్యవస్థ 3000 కులాలు ఉన్నాయి, దానిలో మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని రకాల కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మనం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణ కింద
చెప్పుకోవచ్చు. అదేవిధంగా జాతిపర సంయోజనం, భాషాపర సంయోజనం, మతపర సంయోజనం, సంస్కృతిపర సంయోజనం. ఇన్ని సంయోజనం అంటేనే ఒక కలయిక, సంయోజనం అంటేనే ఒక కలయిక. ఇన్ని కలయికలు ఉన్నప్పటికీ కూడా మనం అందరము ఒక్కటే అనేటువంటి భావన ఉంటుంది. మీకు ఈ చాప్టర్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది 10 మార్కుల ప్రశ్న, మోస్ట్ ప్రాబబ్లీ ఈ భారతీయ సమాజ లక్షణాలు కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం కానివ్వండి ఇచ్చేదానికి 90% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని క్షుణ్ణంగా చదువుకోండి. వాళ్ళ జీవన విధానాలు, ఇప్పుడు తూర్పు ప్రాంతం, ఉత్తర ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, దక్షిణ ప్రాంతం ప్రజల జీవన విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటారు, వాళ్ళ వేష భాషలు ఏంది, ఎక్కడెక్కడ ఏ ఏ భాషలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని వాటిని మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. ఇది ఈ రోజుకి ఈ టాపిక్ ఆపేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళా మనం వీడియో లెసన్లో ఇంకొక టాపిక్ని చెప్పుకోవటం జరుగుతుంది.